హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గోధుమ పిండి బెల్లంతో స్వీట్ బన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఉండే వాటితో ఈజీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు ఏ కప్పుతో బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు దాకా వాటర్ పోయాలి. ఇప్పుడు కలబెడుతూ బెల్లం అంతా కరిగించుకోవాలి. ఇలా బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోవాలి. ముందుగా మనం గోధుమ పిండి అనేది జల్లించుకోవాలి. ఇలా ఒక జల్లెడ తీసుకొని గోధుమ పిండి 2 కప్పుల దాకా వేసుకొని పిండి అంతా బాగా జల్లించుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు వేసుకొని పిండి అంతా జల్లించుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పిండి అంతా జల్లించుకొని అది పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగంతా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకొని 1/2 కప్ దాకా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా పెరుగు ఆయిల్ బాగా స్మూతీ పేస్ట్లా వచ్చే వరకు రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్లెండర్తో 5 మినిట్స్ దాకా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కరిగించుకున్న బెల్లాన్ని వడకట్టుకుంటూ పోసుకోవాలి. ఇలా కరిగించిన బెల్లాన్ని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకొని ముందుగా జల్లించి పెట్టుకున్న గోధుమ పిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి అంతా కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండంతా వేసి కలుపుకొని 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ముందుగా కాచి చల్లార్చుకున్న పాలని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ కొద్దిగా పాలు పోసుకొని మిక్స్ చేసుకోవాలి.
ఇలా పిండి అంతా బాగా కలుపుకున్నాక పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న బౌల్కి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా సైడ్స్ కూడా నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గోధుమ పిండి కూడా వేసుకొని గిన్నెంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇలా పిండంతా వేసుకొని 3-4 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి. గార్నిష్ కోసం కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఇలా ఒక స్టాండ్ పెట్టుకుని మూత పెట్టి 10 నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాలు హీట్ చేసుకుని మనం ముందుగా మిక్స్ చేసుకున్న పిండిని ఇలా గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 45 మినిట్స్ దాకా బేక్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటే ఇలా చాకుతో గుచ్చితే పిండి అంటుకుంటుంది, అంటే ఇంకా బేక్ అయినట్లు కాదు. ఇంకో 10 మినిట్స్ దాకా బేక్ చేసుకోవచ్చు. చాకు తీసుకొని ఇలా గుచ్చి చూద్దాం. ఇప్పుడు దానికి ఏమీ అంటుకోలేదు, అంటే బాగా పర్ఫెక్ట్గా కేక్ బేక్ అయింది. ఇది ఇలా చల్లార్చుకొని ఒక ప్లేట్లో తీసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా పీసెస్గా కట్ చేసుకొని కొంచెం చాక్లెట్ వేసుకుంటే ఎమ్మీగా ఉండే స్వీట్ బన్ రెడీ. Please like, share, subscribe our channel.